Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. If you ask me anything in my name, I will do it. The book of John chapter 14 verses 14. క్రీస్తునందున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడైన యెహోవా మన అందరితోనూ తెలియచేస్తున్న వాగ్దానం. యోహాను భక్తుడు దేవుని యొక్క నామం పేరిట తెలియచేస్తున్నాడు. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేతును అని దేవుడి దినవాగ్దానం ద్వారా మన అందరితోనూ సెలవిస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క నామం పేరిట మరి మనం ఏదైతే అడుగుతామో, మనకి ఏదైతే కావాలని మనం ఆశ కలిగి ఉంటామో, దేవుడు తప్పకుండా మనకు సహాయం దయచేస్తాడు. దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడని, దేవుడు ఇది మనకు దయచేస్తున్నాడని అట్టి జ్ఞానమును అట్టి విశ్వాసమును మనమును కలిగి ఉండాలి. యోహాను జీవితంలో కూడా దేవుడు తాను చేసినటువంటి వాక్య పరిచర్యలోను ఎంతగానో దేవుని యొక్క సువార్తను ప్రకటించడం జరిగింది. అది ఎంతయు కూడా దేవుని యొక్క నామం పేరిట అక్కడ అనేక ఆశ్చర్య కార్యములను, అద్భుతాలను అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క జనాంగం అందరూ చూసి ఉన్నారు. వారు ఈయన నిజమైన దేవుడని, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు వారని వారు నమ్మి ఉన్నారు. మరి అటువంటి వారి యొక్క విశ్వాసమును మరి మన జీవితంలో ఈ దినవాగ్దానం ద్వారా మనము కలిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క నామం పేరిట మనం ఏదైతే అడుగుతామో దేవుడు తప్పకుండా మనకు దయచేస్తాడు. కనుక దేవుని యొక్క నామం పేరిట దేవుని యొక్క నమ్మకమును మనం కలిగి ఉండాలి. విశ్వాసంతో జీవిస్తూ ప్రార్థనలోను పట్టుదల కలిగి ఉంటూ మన కుటుంబం కోసం, మన యొక్క భవిష్యత్తు గురించి మనం ప్రార్థించుకోవాలి. కుటుంబంతో కలిసి కుటుంబ ఆరాధన జరుపుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకు దయచేయాలన్నా మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన బిడ్డలను విడిచే దేవుడు కాదు, మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం రీతిగా మనమందరం ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన పాదమునకు స్తోత్రాలు. దేవా, నా నామం పేరిట మీరు నన్నేమి అడిగినను నేను మీకు చేస్తానని ఈ దినవాగ్దానం ద్వారా తెలియజేస్తారు. అందరూ బట్టి స్తోత్రాలు. ప్రభువా, ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో, ఎవరికి ఏది కావాలన్నా అది నీ యొక్క చిత్తానుసారంగా నీ నామం పేరిట ఎవరైతే అడుగుతున్నారో, విశ్వాసం కలిగి పట్టుదల కలిగి అడుగుతూ ఉన్నారు, వారందరికీ నీ దయచేయమని కోరుతూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి.